హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ సెషన్లో మనం 17 మరియు ఫిబ్రవరి 17, 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాం కదా. ఈవినింగ్ సెషన్లో మీకు రాష్ట్ర గణాంకాల నివేదిక 2024 తెలంగాణకు సంబంధించి రాష్ట్ర గణాంకాల నివేదిక అనేది వచ్చింది. అది మనకి ఎకానమీ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఎకానమీ పర్పస్లో ఇప్పుడు అన్నీ అప్డేట్ అయ్యాయి కాబట్టి ఇది మనం అన్నీ నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను స్లోగా చెప్తాను, మీరు పాయింట్స్ అనేవి నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. మీద క్యాప్షన్ అనేది సెట్టింగ్స్లో క్యాప్షన్ అనేది ఉంటుంది. క్యాప్షన్ ఆన్ చేసుకుంటే నేను చెప్పేదంటే కింద తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలుగులో స్క్రోల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి క్యాప్షన్ అనేది ఆన్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి మీకు ఈజీ ఉంటుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ. రాష్ట్ర గణాంకాల నివేదిక 2024 చూద్దాం. రాష్ట్ర ప్రజల తలసరి వార్షిక ఆదాయం 3.56 లక్షలు. రాష్ట్ర ప్రజల తలసరి వార్షిక ఆదాయం ఎంత అంటే 3.56 లక్షలు. వ్యవసాయ రంగమే రాష్ట్ర ప్రజలకు జీవనాడి. 1.5 కోటి మంది వ్యవసాయంలోనే ఉపాధి పొందుతున్నారని ఈ నివేదిక అనేది తెలిపింది. దాదాపు 1.5 కోటి మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. 2023-24లో 40.44 లక్షల కోట్ల స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి GSDPతో మహారాష్ట్ర అనేది అగ్రస్థానంలో ఉంది. GSDPలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 2023-24లో మహారాష్ట్ర ఉంటే దాని ఆదాయం 40.44 లక్షల కోట్లు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి GSDP అంటాం. 15.01 లక్షల కోట్లతో తెలంగాణ అనేది 7వ స్థానంలో ఉంది. మన తెలంగాణ స్థానం ఎంత GSDPలో అంటే 7వ స్థానం. 15.01 లక్షల కోట్లు 2023-24 ప్రకారం. ఉప ముఖ్యమంత్రి బట్టి సచివాలయంలో ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ GSDPలో రియల్ ఎస్టేట్, IT, వృత్తి, సేవా రంగాల యొక్క వాటా. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగాలని మనకు రంగాలు ఉన్నాయి కదా. అందులో సేవా రంగం యొక్క వాటా 24.4% అనేది ఉంది. GSDPలో రియల్ ఎస్టేట్, IT, వృత్తి, సేవా రంగాల వాటా 24.4%. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, గనులు కలిపి 17.6%. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, గనులు కలిపి GSDPలో వాటి వాటా ఎంత అంటే 16.6%. వాణిజ్య హోటళ్ల రంగం వాటా 19.9%. వాణిజ్య హోటళ్ళు ఉంటాయి కదా, వాటి యొక్క వాటా 19.9%. ఉత్పత్తి రంగం వాటా 8.9%. ఉత్పత్తి రంగం 8.9%. నిర్మాణ రంగం 5.2%. రవాణా సమాచార రంగం 7%. ఆర్థిక సేవలు 4.8%. మొత్తం ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసుకున్న దాంట్లో GSDPలో తెలంగాణ రియల్ ఎస్టేట్, IT, వృత్తి, సేవా రంగ వాటానే 24.4% అనేది అధికంగా ఉంది. GSDPలో ఇవి అధికంగా ఇంతాక చెప్పుకున్న వృత్తి సేవా రంగం, IT, రియల్ ఎస్టేట్ 24.4% మొదటి ర్యాంకులో ఉన్నా కూడా 51% మందికి ఉపాధి కల్పిస్తూ వ్యవసాయ రంగం అనేది అగ్రస్థానంలో ఉంది. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, దాదాపు 1.5 కోటి మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. 51% మందికి వ్యవసాయ రంగం అనేది ఉపాధి కల్పిస్తుంది. ఈ IT, రియల్ ఎస్టేట్ మాత్రం 24.4% ఉపాధి కల్పిస్తే వ్యవసాయ రంగం 51% ఉపాధి కల్పిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. IT, వృత్తి సేవల రంగం 4% మందికి, ఉత్పత్తి రంగం 12% మందికి ఉపాధి కల్పిస్తుంది. IT, వృత్తి సేవల రంగం కేవలం 4%, అదే అత్యధిక 4% మందే ఇంత 24.4% వరకు GSDPని అందిస్తే, ఉత్పత్తి రంగం మాత్రం 12% వరకు GSDPని ఇస్తుంది. వాణిజ్య హోటళ్ల రంగం 10% ఇస్తే మిగిలిన వారు ఇతర రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా 2023-24లో రాష్ట్ర ప్రజల తలసరి వార్షిక ఆదాయం
తలసరి వార్షిక ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాము. తలసరి వార్షిక ఆదాయం సిక్కింలో అయితే 5.84 లక్షలు, ఢిల్లీ 4.61 లక్షలు, తెలంగాణ 3.56 లక్షలు వరుసగా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. సిక్కిం, ఢిల్లీ మరియు తెలంగాణ. సిక్కిం ప్రథమ స్థానంలో ఉంది 5.84 తలసరి వార్షిక ఆదాయంలో ఫస్ట్ ఉన్న రాష్ట్రం ఏదంటే సిక్కిము, రెండవది ఢిల్లీ, మూడవది తెలంగాణ. జాతీయ స్థాయిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే 1.84 ల్యాక్స్. 1.84 ల్యాక్స్ అనేది జాతీయ స్థాయిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్. 2018-23 మధ్య వరుసగా 5 సంవత్సరాల్లో తలసరి ఆదాయంలో నమోదైన సగటు వార్షిక వృద్ధి రేటు జాతీయ స్థాయిలో 12.04% ఉండగా తెలంగాణ 12.303%తో అగ్రస్థానంలో ఉంది. 2018-23 5 సంవత్సరాలలో మాత్రం జాతీయ స్థాయిలో 12.04% ఉంటే తలసరి ఆదాయం, తెలంగాణ 12.03 స్థానంతో అగ్రస్థానంలో ఉంది. 5 సంవత్సరాల డేటా తీసుకుంటే మాత్రం తెలంగాణ 12.03, జాతీయ స్థాయిలో 0.4, ఒక 0.1%లో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ అనేది అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా రెండో స్థానంలో ఒడిస్సా ఉంది 11.02%, కర్ణాటక 10.59%, మధ్యప్రదేశ్ 10.13%. ఈ 4 రాష్ట్రాలు తప్ప మరే ఇతర రాష్ట్రాల్లో 2 అంకెల వృద్ధి అనేది నమోదు కాలే. 5 సంవత్సరాల డేటా తీసుకుంటే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది, ఒడిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు మాత్రమే 2 అంకెల వృద్ధిని సాధించాయి. మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా అంత వృద్ధి అనేది లేదు. ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణ 2022-23లోనే అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. అది ఎంత అంటే 16.18%. 2022-23లో అత్యధికంగా వృద్ధి రేటు 16.18% వృద్ధి రేటును నమోదు చేసింది. జిల్లాలో రంగారెడ్డి ప్రథమం, వికారాబాద్. జిల్లాల వైజ్గా ఇప్పుడు మన రాష్ట్రాల వైజ్గా చూసాం, అదే జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉంటే వికారాబాద్ అనేది చిట్ట చివరి స్థానంలో ఉంది. జిల్లాల వారీగా వార్షిక తలసరి ఆదాయంలో రంగారెడ్డి 9.5 లక్షలు తలసరి ఆదాయం ఉంది, హైదరాబాద్ 4.97 లక్షలు, సంగారెడ్డి 3.21 లక్ష. వరుసగా తొలి 3 స్థానాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి ఉండగా 1.53 లక్షలతో వికారాబాద్ అనేది చిట్ట చివరి స్థానంలో ఉంది. ఇవి జిల్లాల పరంగా అయితే. స్థూల జిల్లా జాతీయోత్పత్తి ఇప్పటిదాకా మనం స్టేట్స్ చూసాం కదా, అదే డిస్టిక్ వైజ్ అయితే జీడీడీపీలో 2022-23 ప్రకారం రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంది, హైదరాబాద్ సెకండ్, మేడ్చల్ మల్కాజ్గిరి థర్డ్ ప్లేస్లో తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. రంగారెడ్డి 2.85 లక్షల కోట్ల జీడీడీపీ ఉంది, హైదరాబాద్ 2.30 లక్షల కోట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి అయితే 88,940 కోట్లు, 88,940 కోట్లు మేడ్చల్ మల్కాజ్గిరిలో. ఇవి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి తొలి 3 స్థానాల్లో ఉంటే ములుగు జిల్లా మాత్రం చిట్ట చివరి స్థానం. 33 జిల్లాలు కాబట్టి చిట్ట చివరి స్థానం 33వ స్థానంలో ములుగు జిల్లా ఉంది, కేవలం 7,583 కోట్లు దీని జీడీడీపీ. అదేవిధంగా అక్షరాస్యత కూడా తెలిపారు. అక్షరాస్యత అనేది మనకి జనాభా లెక్కలు 2011లోనే లాస్ట్ కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని అక్షరాస్యత చెప్పారు. 2011 జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు కాగా 2026 నాటికి 3.86 కోట్లు దాటుతుందని వీళ్ళు అంచనా వేయడం జరిగింది. 3.50 నుంచి 3.86 కోట్లు దాటుతుందని అంచనా. ప్రతి 1000 మంది బాలురకు 988 బాలికలను ఉన్నారు. 1000 మంది బాలులకు ఉన్న బాలికల సంఖ్య ఎంత అంటే 988. మొత్తం 40,975 పాఠశాలలు ఉన్నాయి. 40,975 పాఠశాలలు. 2023-24లో మధ్యలో చదువు మానేసిన విద్యార్థుల సంఖ్య ఉన్నత పాఠశాల స్థాయిలో అయితే 11.95% మంది మధ్యలో చదువు మానేశారు 2023-24. అదేవిధంగా 2023-24లో రాష్ట్రంలో 207.93 లక్షల టన్నుల
ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఎన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి అంటే 207.93 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. పరిశ్రమ రంగంలో జాతీయ పారిశ్రామిక స్థూల విలువలో తెలంగాణ 3.37% వాటా కలిగి ఉంది. పరిశ్రమల రంగంలో జాతీయ పారిశ్రామిక స్థూల విలువలో తెలంగాణ అనేది ఎంత వాటా కలిగి ఉంది? పరిశ్రమ రంగంలో అయితే 3.37% వాటాను కలిగి ఉంది. దేశంలో మొత్తం పరిశ్రమల్లో 5.16%తో టీఎస్ అనేది 8వ స్థానంలో ఉంది. మన తెలంగాణ అనేది దేశంలో మొత్తం పరిశ్రమలతో చూసుకుంటే తెలంగాణ అనేది 5.16%తో 8వ స్థానంలో ఉంది పరిశ్రమల విషయంలో అయితే. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది ఉంది కదా. ఉచిత ప్రయాణం అనేది 2024 మార్చి 31 నాటికి 1.163 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆర్టీసీకి చెల్లించడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద 39.57 లక్షల మందికి రాయితీపై గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. 39.57 లక్షల మందికి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. రాయితీ మీద పంపిణీ చేయడం జరిగింది. అదే గత ఆగస్టు ఆఖరు నాటికి పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు సరఫరాకి 808.33 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. పేదల ఇళ్లకు 200 యూనిట్ ఉచిత కరెంటు ఉంది కదా, ఆ డిస్కంలకు 808.33 కోట్లను ప్రభుత్వం అనేది చెల్లించడం జరిగింది. ఇది రాష్ట్రం యొక్క గణాంక నివేదిక 2024 సంబంధించిన పూర్తి వివరాలు. ఇవన్నీ మనకి ఇప్పుడు అప్డేట్ ఎకానమీలో అప్డేటెడ్ వర్షన్గా తీసుకొని వీటిని గుర్తుపెట్టుకోవాలన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.